బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రావడంతో ఆయన ఇంటితో పాటు ఆయన అనుచరుడు మురళి ఇంటిని కూడా ముట్టడించేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నాయి. పరస్పర దాడుల్లో కొందరికి గాయాలయ్యాయి. పెద్దారెడ్డి తన ఇంటి నుంచి వెళ్లిపోవడంతో అక్కడికి దగ్గరలోనే ఉన్న ఆయన అనుచరుడు మురళి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఫర్నిచర్ను ధ్వంసం చేయడంతో పాటు నిప్పు పెట్టారు. తన ఇంటి మీదికి వచ్చిన టీడీపీ కార్యకర్తలను బెదిరించేందుకు మురళి తుపాకీతో ఇంటి బయటకొచ్చాడు. తాడిపత్రిలో ఘర్షణతో అప్రమత్తమైన పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఆయన స్వగ్రామం తిమ్మంపల్లికి పంపించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రావడంతో ఆయన ఇంటితో పాటు ఆయన అనుచరుడు మురళి ఇంటిని కూడా ముట్టడించేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. పరస్పర దాడుల్లో కొందరికి గాయాలయ్యాయి. పెద్దారెడ్డి తన ఇంటి నుంచి వెళ్లిపోవడంతో అక్కడికి దగ్గరలోనే ఉన్న ఆయన అనుచరుడు మురళి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఫర్నిచర్ను ధ్వంసం చేయడంతో పాటు నిప్పు పెట్టారు. తన ఇంటి మీదికి వచ్చిన టీడీపీ కార్యకర్తలను బెదిరించేందుకు మురళి తుపాకీతో ఇంటి బయటకొచ్చాడు. తాడిపత్రిలో ఘర్షణతో అప్రమత్తమైన పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఆయన స్వగ్రామం తిమ్మంపల్లికి పంపించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి ఎన్నికల టైం నుంచి వార్తల్లో నలుగుతూనే ఉంది. ఎన్నికల సమయంలో ఈ ప్రాంతంలో జరిగిన అల్లర్లు కేవలం ఆ ఏరియాలోనే కాదు, మొత్తం ఏపీ వ్యాప్తంగా అలజడులు సృష్టించాయి. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం, కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలున్నాయి. పోలింగ్ తర్వాత పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. టీడీపీ వైసీపీ వర్గీయులు రాళ్ల దాడులు చేసుకున్నారు. ఘర్షణ వాతావరణం నెలకొన్న కారణంగా టీడీపీ వైసీపీ నాయకులను పోలీసులు వేరే ప్రాంతాలకు తరలించారు. అయితే అప్పుడే తాడిపత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డిని వేరే ప్రాంతానికి తరలించారు పోలీసులు. ఇప్పుడే కాదు, ఎన్నికల పోలింగ్ సమయంలో కూడా టీడీపీ మద్దతుదారులు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేశారు. పెద్ద సంఖ్యలో టీడీపీ వర్గీయులు పెద్దారెడ్డి ఇంటికి చేరుకుని ఆయన ఇంటిపై టీడీపీ జెండా ఎగురవేశారు. ఆ టైంలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్ను ప్రయోగించారు. తాడిపత్రిలో 144 సెక్షన్ కూడా విధించారు. అయితే ఆ తర్వాత కూడా పరిస్థితులు అదుపులోకి రాలేదని చెప్పాలి. కేతిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పెద్దారెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయన్ను తాడిపత్రిలో అడుగు పెట్టొద్దని పోలీసులు ఆదేశించారు. ఇదే సమయంలో పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే పంచ ఊడదీసుకొడతామని జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో పరిస్థితులు నెలలు గడిచినా నివురుగప్పిన నిప్పులా మారాయి. ఇప్పుడే కాదు, కొన్ని రోజుల క్రితం కూడా ఆయన తాడిపత్రికి వచ్చారు. అయితే కేవలం పోలీస్ స్టేషన్కు వచ్చిన ఆయన షూరిటీలు సమర్పించి సంతకం చేసి వెళ్లిపోయారు. కానీ అప్పుడే హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఆయన్ను తాడిపత్రిలో ఉంచకుండా అనంతపురంకి తరలించారు. పెద్దారెడ్డి కూడా అడ్డు చెప్పకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆయన తాడిపత్రిలోకి ఎంట్రీ ఇవ్వడంతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. Hey, you can't
రైట్, ఇక మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ ఫోన్ లైన్ లో అందిస్తారు. యోగానంద్, ప్రస్తుతం తాడిపత్రిలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రియా, అనంతపురం జిల్లా గతంలో హింస జేసీ వర్సెస్ కేతిరెడ్డి రాజకీయ రగడ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తాజాగా అనంతపురం నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇంటికి వెళ్లేందుకు పోలీసుల సహకారంతో హైకోర్టు నుంచి ఆర్డర్ రావడంతో ఆ దిశగా ఆయన ప్రయత్నాలు కొనసాగించారు. ఇంటికి వెళ్లేందుకు కూడా తన కాన్వాయ్ వెళ్తుండగా మధ్యలో కొండాపురం వద్ద పోలీసులు అడ్డగించినప్పటికీ హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయంటూ కూడా చూపించడంతో ఆయన పోలీసులు సొంత సిబ్బందిని పెట్టి ఆయన అక్కడ ఇంటికి తరలించే ప్రయత్నం చేశారు. కాకపోతే ఇంటి దగ్గర కందిగోపుల మురళి అనేది ఎవరైతే వైసీపీ అనుచరుడు ఉన్నాడో, కేతిరెడ్డి పెద్దారెడ్డి ముఖ్య అనుచరుడు ఆయన చేసిన ఓవర్ యాక్షన్ వల్లే గొడవ జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. దాదాపుగా ఆయన గన్ను తీసి బయట తీసి బెదిరించడం లేదా రివాల్వర్ తో షూట్ చేశారంటూ కూడా చెప్పడంతో ఒకసారిగా కోపం చేశారు. మురళి ఇంటిలోకి దూరి మరి అక్కడ ఉన్న ఫర్నిచర్ గానీ లేదా సోఫా సెట్లని కూడా పూర్తిగా దహనం చేసే పరిస్థితి. ఆయన కార్లని కూడా ధ్వంసం చేశారు. ఆ సంబంధించిన వాహనాలు కూడా అంత అనుచరులు విధ్వంసం చేయడంతో పూర్తిగా తాడిపత్రి పట్టణం కాస్త రణరంగంగా మారింది. సంజీవ్ నగర్ ఏదైతే ఉందో మురళి ఇంటి పరిస్థితి మాత్రం పూర్తిగా కూడా పరిస్థితులు అదుపు తప్పాయని చెప్పొచ్చు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అటువైపుకు రావడంతో ఈ రగడ మరింత ఎక్కువైంది. ఇరు వర్గాలు బాగా దిగడంతో నడి రోడ్డు పైనే కాసేపు రణంగా మారింది. పోలీసులు పెద్ద ఎత్తున చేరుకొని గొడవలు సద్దుమణిగే ప్రయత్నం చేసినప్పటికీ తక్కువ సంఖ్యలో పోలీసులు ఉండటంతో వాళ్ళ సాధ్యం కాలేదు. వెంటనే 2 టర్మ్ 1 టర్మ్ పోలీసులు అంతా కలిసి పరిస్థితి అదుపులో తెచ్చారు. ముఖ్యంగా కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఇతర ప్రాంతాలకు తరలించడంతో వారంతా కూడా ప్రస్తుతం ప్రశాంతంగా చెప్పొచ్చు. ప్రియా, రైట్ యోగానంద్, అయితే టీడీపీ వర్గీయులు దాడి చేయడంతోనే మురళి తుపాకీతో బెదిరించాడా లేదా తుపాకీతో మురళి బెదిరించడంతో టీడీపీ వర్గీయులు దాడి చేశారా? మొత్తంగా చూసుకుంటే చిలికి గానివాన్లుగా మారేదని చెప్పొచ్చు. ముఖ్యంగా చిన్న గొడవ కాస్త అయితే రఫీ అనే కార్యకర్తను టీడీపీ నేతలు కొట్టారని చెప్పి ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలతో కందిగోపుల మురళినే మొదట రివాల్వరు తన దర్పం చూపించుకునేందుకు రివాల్వరు మరియు బ్యారల్ గన్ను ఈ రెండు ఎలా అయితే వచ్చాయో చూపించడం రైట్ యోగానంద్, మీ సిగ్నల్స్ కట్ అవుతున్నాయి, కొంచెం సిగ్నల్స్ ఉన్న లొకేషన్స్ కి వచ్చి మాట్లాడతారా? ప్రియా చూస్తున్నాం. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని వెనుకనే అక్కడ గన్మెన్లు అయితే ఇతర నేతలంతా కూడా ఇంత తరలించడంతో కాస్త పరిస్థితులు అదుపులోకి వచ్చాయని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపుగా తాడిపత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎప్పుడు వచ్చినా సరే అడ్డుకుంటామంటూ గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించాడు. ఆ వ్యాఖ్యలకు అనుగుణంగానే ఇప్పుడు కూడా రగడ జరిగిందో తెలుస్తోంది. ఈ రగడకి ఇలాగే కొనసాగుతాయా లేదా ఆపేస్తారన్నది కూడా తెలియాల్సి. ఎందుకంటే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పూర్తిగా జిల్లా బహిష్కరణ చేయాలంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో పోలీసు శాఖను కూడా కోరారు. దానికి సంబంధించినంత వరకు జిల్లా బహిష్కరణ చేసేంత వరకు రగడ కొనసాగుతుందన్నది కూడా తెలియాల్సి ఉంది. ప్రియా, రైట్ యోగానంద్, అయితే ఇప్పుడు పోలీసులు రంగంలోకి దిగి పెద్దారెడ్డిని తన స్వగ్రామానికి పంపించేశారు కదా, ప్రస్తుతం పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అక్కడ మురళి ఇంటి ముందు కూడా ఫర్నిచర్ అంతా ధ్వంసం చేస్తున్నారు. పెద్దారెడ్డి ఇంటి ముందు ఏ విధంగా ఉంది? కీలక నేతల ఇళ్ల వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. అటువైపు టీడీపీ కార్యకర్తలు ఎవరు రాకుండా కూడా పోలీసులు పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు వెనక్కి పంపిస్తున్నారు. పోలీసు బలగాలు కూడా పెద్ద ఎత్తున వాళ్ళ ఇంటి వద్ద కాపలా కాస్తున్నారు. ముఖ్యంగా కీలక నేతలు టీడీపీ నేతలు ఎవరు పట్టణంలో లేకపోవడంతో పెద్ద గొడవ తప్పి అని చెప్పొచ్చు. ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ, జేసీ పవన్ రెడ్డి కానీ, జేసీ దివాకర్ రెడ్డి కానీ ముగ్గురు కూడా హైదరాబాద్ కి పరిమితం అవ్వడంతో వారెవరు లేకపోవడంతో పెద్ద గొడవ తప్పి అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటువైపు వైసీపీ నేతలు చూసుకుంటే కందిగోపుల మురళి కానీ, కేతిరెడ్డి పెద్దారెడ్డి కానీ ఇతర నేతలందరినీ కూడా పూర్తిగా ఐసోలేట్ చేసి వారందరినీ కూడా రహస్య ప్రాంతాలకు తరలించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి మాత్రం మొదట సొంత గ్రామమైన తిమ్మంపల్లి తరలించారు. తిమ్మంపల్లి నుంచి మరి అనంతపురం కూడా ఆయన చేరుకోవాలని తెలుస్తుంది. అనంతపురంలో కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది మరి కాసేపట్లో అని తెలుస్తుంది. గొడవ సమస్య కారణాలు ఏమున్నాయి అవి కూడా చెప్పే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా కందిగోపుల మురళి గొడవ కారణమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని కూడా పూర్తిగా పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించి గన్నులు ఎలా వచ్చాయి తన దగ్గరకు అనేది కూడా దర్యాప్తు చేస్తూ తెలుస్తుంది. ముఖ్యంగా ఈ గన్స్ అయితే బ్యారల్ గన్స్ కానీ రైఫిల్స్ కానీ ఈ రెండు అక్రమంగా కలిగి ఉన్నారో లేక లైసెన్స్ ఉన్నాయి అనేది కూడా పోలీసులు తమ దర్యాప్తులో వెలుగు చూసే అవకాశం ఉంది. ప్రియా, యోగానంద్, అయితే ఈ అంశానికి సంబంధించి జేసీ ప్రభాకర్ ఏమైనా స్పందించారా? ఇంతవరకు జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించలేదు. కాకపోతే ఆయనకు హార్ట్ ప్రాబ్లంతో ఆయన హైదరాబాద్ లో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక నేతలు ఎవరు టీడీపీ నేతలు లేకపోవడంతో
కీలక నేతలంతా కూడా అనంతపురం నుంచి హైదరాబాద్ లో ఉన్నారు. వీళ్ళంతా కూడా టీడీపీ నేతలంతా కూడా ఇంతవరకు ఆయన స్పందించలేదు. కాకపోతే రేపు కానీ ఇవాళ సాయంత్రం ఒక వీడియో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ వీడియోలో ఆయన ఏం మాట్లాడతాడు, సమయం పార్టీ మీద చెప్తాడు లేదా ఇలాగే ఉంటామంటూ కూడా ఆయన చెప్తారు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది ప్రియా. యోగానంద్, అలాగే పెద్దారెడ్డి తన స్వగ్రామానికి చేరుకోవడంతో ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులో ఉందనే చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా ప్రియ. కేతిరెడ్డి పెద్దారెడ్డిని మొదట తిమ్మంపల్లికి, ఆ తర్వాత అనంతపురంకు పోలీసులు తరలించారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున రగడే కాస్త సద్దు మణిగని చెప్పొచ్చు. కీలక నేతలందరినీ కూడా ఐసోలేట్ చేసేసి ఎవరు కూడా బయటకు రాకుండా కీలక నేతల ఇళ్ల వద్ద భారీ బందోబస్తు కూడా కొనసాగుతుంది. వారి ఇంటి వద్ద ఎవరు లేకున్నప్పటికీ, వ్యక్తులు ఎవరు లేకున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. దీంతోనే ఏవైతే ఈ కీలక నేతలంతా కూడా కట్టడి చేస్తే కదా పోలీసులు ముందే చేసి ఈ పని చేసి ఉంటే ఇంత పెద్ద గొడవ జరిగి ఉండేది కాదు అంటూ కూడా బయట వార్తలు వస్తున్నాయి ప్రియ. యోగానంద్, అలాగే పెద్దారెడ్డి ఇంటి ఆవరణలో చోటు కావచ్చు, మురళి ఇంటి ఆవరణలో కావచ్చు, ఏమైనా ఆంక్షలు కొనసాగుతున్నాయా? మురళిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? కీలక నేతలు పెద్దారెడ్డి కానీ కందిగొప్పల మురళి ఇంటి వద్ద కూడా పూర్తి పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా చేరుకోవడం తెలుస్తుంది. ఏఆర్ పోలీసులతో పాటు సివిల్ పోలీసులు కూడా రక్షణగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఇద్దరు నేతల వాళ్ళ ఇళ్ల వద్ద మాత్రమే కాకుండా కీలక నేతలు టీడీపీ నేతల ఇళ్ల వద్ద కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ లేదా ఈ సూర్యముని ఇంటి గతంలో టీడీపీ గొడవ కారణం ఎవరైతే ఉన్నారో ఆయన సూర్యముని ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా రక్షణగా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం త్రైమాత్రి పట్టణం మొత్తం కూడా 144 విధించినట్టు కూడా సమాచారం ఉంటుంది ప్రియ. రైట్, ప్రస్తుతానికి ఘర్షణలో ఎంతమంది గాయపడ్డారు యోగానంద్? ప్రస్తుతం అయితే ఇద్దరు కూడా గాయపడి చేస్తుంది. రఫీ అనే వ్యక్తికి మొదట వైసీపీ నేతలకు దాడి చేశారని టీడీపీ దాడి చేసి అంటున్నారు. ఆ వ్యక్తితో పాటు మరో వ్యక్తి కూడా గాయపడాలని తెలుస్తుంది. ఆ ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు వెనువెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇతర ఎవరైనా గాయపడ్డారన్నది కూడా మరో కాసేపటి తెలుసు. ప్రశాంతంగా ఉందని చెప్తున్నప్పటికీ లోపంగా నిప్పులా ఉందంటే కూడా బయట వార్తలు వస్తూ ఉన్నాయి. మనకు సమాచారం ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతున్నది కూడా తెలియాల్సి ఉంది. రేపు ఉదయం వరకు కూడా ఈ గొడవలు కూడా పెద్ద పోలీసు బలగాలు కూడా త్రైపాతి పట్టణంలో దిగే అవకాశం ఉంది ప్రియా. రైట్ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నీకేం పని